ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి మరో నోటిఫికేషన్ వచ్చింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్ 10th కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. మంచి ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే 24 ఏప్రిల్ నుంచి మే 15 తారీఖు దాకా లాస్ట్ డేట్. మే 15 తారీఖు లాస్ట్ డేట్. రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. 16 తారీఖున పేమెంట్ లాస్ట్. 16 తారీఖు వరకు పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ విండో చూసుకుంటే కరెక్షన్ 20 నుంచి 21 తారీఖు వరకు కరెక్షన్స్ ఉంటాయి. కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్ జూలై నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్, ఎన్ని క్వరీస్ ఉంటే ఇక్కడ 12 ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అడుక్కోవచ్చు. వేకెన్సీ చూసుకుంటే టోటల్ 731 ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. టెంటేటివ్ వేకెన్సీస్ ఇంకా పెరగవచ్చు లేదా ఇంకా కొన్ని పోస్టులు పెరగవచ్చు. క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి. రిజర్వేషన్ చూసుకుంటే పోస్ట్ ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్ ఆధారంగా పోస్టులు ఉంటాయి. గ్రూప్ సి పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులు ఉంటాయి. నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్, స్టెనో గ్రేడ్ సి పోస్టులు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ నేపాల్ ఆర్ భూటాన్ పర్సన్స్ ఇండియన్ ఆరిజిన్స్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. స్టెనో గ్రేడ్ సి, గ్రేడ్ డి కోసం 27 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు. 27 సంవత్సరాలు దాటి ఉండకూడదు అభ్యర్థులు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 years SC ST, OBC 3 years, PWBD 10 years, PWBD OC 13 years, SC ST అభ్యర్థులకు PW 15 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఉంటుంది. డిపెండ్కి చెందిన అభ్యర్థులకు 3 years, అలాగే డిపెండ్ పర్సనల్ డిజబిలిటీ కలిగిన వాళ్ళకు 8 years ఉంటుంది. 3 years ఎక్స్ట్రా. అలాగే 10 సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్న అభ్యర్థుల కోసం అయితే 40 years వరకు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్ చేస్తున్న 45 years వరకు ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. విడోస్, డివోర్స్డ్ ఉమెన్స్ కలిగిన వరకు సపరేటెడ్ ఉన్న అభ్యర్థులకు 35 years. అలాగే విడోస్, డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియలీ సపరేటెడ్ ఉమెన్స్ ఉంటే నాట్ మ్యారీడ్, రీమ్యారీడ్ చేసుకున్న 40 years దాటి ఉండకూడదు. 40 years. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 rupees ఉంటుంది. ఉమెన్స్ ఆర్ క్యాండిడేట్స్ అదర్ SC ST ట్రైబ్స్ ఆర్ PWD పర్సనల్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు నో ఫీజు ఉండదు. ఫీజు ఎగ్జామ్టెడ్ ఉంటుంది. ఫీజు ఉండదు. అలాగే ఎవరైతే ఫీజు పే చేయాల్సిన అభ్యర్థులు ఆన్లైన్లోనే ఉంటుంది. త్రూ UPI, నెట్ బ్యాంకింగ్, మాస్టర్ కార్డ్, మెస్ట్రో కార్డ్, రూపే కార్డ్. అలాగే లాస్ట్ 16 తారీఖు మే 16 తారీఖు లాస్ట్ డేట్ పేమెంట్ చేయడానికి. త్వరగా అప్లై చేసుకోండి. సౌత్ రీజియన్లో మనకు ఎగ్జామ్ సెంటర్ చూసి గుంటూరు, కాకినాడ, ఒంగోలు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, అలాగే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరపల్లి, తిరువెనవెల్లి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, అలాగే శ్రీకాకుళం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్లో తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు ఈ స్టేట్లో సౌతర్న్ స్టేట్స్లో ఎగ్జామ్ ఉంటుంది, ఈ సెంటర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే డీటెయిల్గా కంప్యూటర్ బేస్డ్లోనే ఉంటుంది ఎగ్జామ్. జనరల్ ఇంటెలిజెన్స్ 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 1 మార్క్స్, 1 మార్క్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవుతే మంచిది. అలాగే స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీగా ఉంటుంది. ఇక్కడ పోస్ట్ చూసుకుంటే డ్యూరేషన్ స్టెనోగ్రాఫర్ డి పోస్ట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. 50 మార్క్స్, 50 minutes డ్యూరేషన్లో. అలాగే స్టెనోగ్రాఫర్ డి హిందీ, స్టెనోగ్రాఫర్ సి హిందీ, ఇంగ్లీష్ 40 డ్యూరేషన్ 40 minutesలో ఉంటుంది. స్టెనోగ్రాఫర్ డి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.